వెల్కమ్ టు మాస్ టీవీ. స్కూల్ ఆయాలపై రాజకీయ వేధింపులు ఆపాలని ప్రభుత్వ పాఠశాలల కళాశాల శానిటైజేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు సునీత పేర్కొన్నారు. స్కూల్ ఆశయాలకు కనీస వేతనం 10,000 చెల్లించాలని, 5వ తేదీలోపు జీతాలు పడే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ పాఠశాలల కళాశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు సునీత పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ పాఠశాలల కళాశాల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రతి ఏడాది యూనిఫామ్తో పాటు ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ సెలవులు, క్యాజువల్ లీవులు ఇవ్వాలని కోరారు. ప్రసూతి, మెడికల్ సెలవులు ఇవ్వాలని పేర్కొన్నారు. స్కూల్ ఆవరణంలో శుభ్రం చేసేందుకు పెద్ద చీపురు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. మాది పెద్దాపురం మండలం. మేము గత 2002 నుంచి కూడా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్నాము. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో పథకం మొదలుపెట్టారు. పెట్టినప్పుడు ఎలాంటి వేతనం కూడా లేకుండా మేము పనిచేసాము. అప్పుడు ఎటువంటి వేతనం కూడా లేదు. ఓన్లీ సాంబార్ పెట్టి భోజనం పెడితే చాలదని డ్వాక్రా గ్రూపుల నుండి మమ్మల్ని ఎన్నిక చేసుకున్నాం. అప్పటి నుంచి కూడా మేము వంట చేస్తున్నాము. 7 సంవత్సరాలు ఎలాంటి వేతనం లేదు. రాజశేఖర రెడ్డి హయాం వచ్చిన తర్వాత 1000 రూపాయలు వేతనం పెంచారు. అదే భోజనాన్ని కొనసాగించారు. మరలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 475 ఇస్తున్నారు ఒక్కో పిల్లకని. కానీ మెనూ మార్చేశారు. రోజుకు ఒక మెనూ. ఆ మెనూ వంట చేయడానికి ఇచ్చిన బడ్జెట్ ఏమాత్రం కూడా సరిపోదు. ఆ బడ్జెట్కి అనుగుణంగా బడ్జెట్ పెంచే ఆ ఎట్టే భోజనానికి. కానీ బడ్జెట్ పెంచకుండా మార్చేసి గోరుముద్దాన్ని పెట్టి ఆయన తీసుకొచ్చారు. అప్పుడు కూడా చాలా అవస్థలు పడ్డాం మేము మధ్యాహ్న భోజన పథకం కార్మికులుగా. కానీ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి డొక్కా సీతమ్మ అనే పథకం పెట్టి భోజనం మెనూ మార్చేశారు. మెనూ మార్చడం వల్ల మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పిల్లలకు మేము చక్కగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రోజున పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచి మెనూ మారితే బాగుంటుందని మేము ఆశిస్తున్నాము. అదే ఇవాళ మాకు 3,000 రూపాయల వేతనం ఇస్తున్నారు. ఉదయం 9కి వచ్చి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా వస్తాం. ఆ 3 రూపాయల వేతనం కూడా ఒక ఎమ్మెల్యే టీకి వచ్చదు. అది గుర్తు పెట్టుకోవాలా, ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలా. ఏదైతే 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తామని అప్పుడు అన్నారో అదేవిధంగా 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలా. ప్రమాద బీమా సౌకర్యం ఇవ్వాలా. కాటన్ యూనిఫామ్ ఇవ్వాలా. ఇది వరకు గ్యాస్ అయిపోయి హెచ్ఎం లెటర్ రాసిస్తే వెంటనే వెళ్ళి తెచ్చుకున్నాకు గ్యాస్ కంపెనీలో గ్యాస్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలాంటిది ఏమి కూడా మా ఇంట్లో గ్యాస్ మేము పెట్టడం జరుగుతుంది. అది కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టారు. అది ఆ గ్యాస్ ఇన్ని బండ్లు విడిపించుకున్నాం అంటే ఇన్ని బండ్లకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్తేనే మీకు గ్యాస్ ఇస్తామన్నారు. కానీ స్కూల్కి అలాంటి నిబంధనలు ఏమీ లేకుండా గ్యాస్ సరఫరా చేయాలా. ఇది ప్రధానంగా కూర్చున్నాం. ఏదైతే 3, 4 తరగతి పిల్లలను హై స్కూల్లో కల్పిస్తారో ఆ పిల్లలను కూడా వెంటనే మళ్ళీ మేమేమైతే వాళ్ళని మాకే తిరిగి అప్పగించాలని, కనీస వేతనం ప్రభుత్వం ఇవ్వాలని గుర్తించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది. నా పేరు నర్లీశ్వరి, మిడ్ డే మీల్ వర్కర్ల జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మిడ్ డే మీల్ వర్కర్లు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఏ ప్రభుత్వం కూడా గుర్తించట్లేదండి. ఇప్పటికి కనీస వేతనం కూడా లేవు. బిల్లులు 3 నెలల నుంచి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అలాగే జీతం పెండింగ్లో ఉన్నాయి. యూనిఫామ్ పెట్టాము. ఎన్ని సంవత్సరాలు యూనిఫామ్ పెట్టినా వాళ్ళకి గుర్తింపు అంటూ ఒక యూనిఫామ్ లేదు, గుర్తింపు కార్డు లేదు. అలాగే జీతాలు పెంచపోయారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రానని చెప్పు మేము జీతాలు పెంచుతాము మీరు రామని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ కూటమి వచ్చిన కాడి నుంచి కూడా మిడ్ డే మీల్ వర్కర్ల మీద స్కూల్ మీద కూడా ఒత్తిడి పనిండి. చైర్మన్లు పెట్టారు. కమిటీలు ఏం చేస్తున్నాయంటే ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఈ కమిటీలు పని చేసి ఏదో సీఎంల కింద వీలైపోయి ఈ కమిటీలు ఎంత టేస్ట్గా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మీ వంటలు బాగోలేదని చెప్పేసి ఇది వరకు అయితే పేరెంట్స్ కమిటీలు అంతకాలు ఉండి ఇప్పటికి సంవత్సరం లేక ఈ కమిటీగా వర్క్ చేసి వాళ్ళని వేధింపులు ఎక్కువ. ప్రభుత్వం వచ్చిన కానీ ఎక్కడికక్కడ మిడ్ వర్కర్లను తీసేస్తున్నారు, స్కూల్ ఆయా తీసేస్తున్నారు. ఈ విలా మట్టుకు మేము ఊరుకోం. ఇదే కాదు ఇంకా ధర్నాలు చేయవలసి వస్తుంది. ఈ ప్రభుత్వానికి తెలియజేస్తుంది ఒకటే, జీతించాలి, మిడ్ డే మీల్ గుర్తించాలి, స్కూల్ ఆయాలని గుర్తించాలి, వాళ్ళకి పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే వేయాలి, వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వాలి, ప్రభుత్వం ఇవ్వాలి.
అలాగే ప్రేమ సౌకర్యం కల్పించాలి. అలాగే వాళ్ళకి ఇప్పుడు వాచ్నారండి, నైట్ వాచ్ వెళ్ళాలి, వాళ్ళు కూడా 9 జీతాలు లేవు, వాళ్ళకి కూడా జీతాలు పాడాలి. ఎందుకంటే కార్మికులు చిన్న కోసం కష్టపడి పట్టుకుని 20 పనిచేస్తున్నారంటే ఏ ప్రభుత్వం గుర్తించట్లేదు. ఈ రోజు ప్రభుత్వం గుర్తించి వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళ మీద వేధింపులు తగ్గించాలని, అయితే తొలగించారో వాళ్ళ విధుల్లోకి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు సునీత అండి. మాది నవకొండవరం ఎంపీపీ స్కూల్ పిఠాపురం మండలం. మేము ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మాకు జీతాలు లేవండి. గత ప్రభుత్వంలో జాయిన్ అయిన మాట నిజమే, 1000 రూపాయలు కూడా జాయిన్ అయ్యాం. తర్వాత మేము అప్పుడు ఎవరో గ్రామంలో కూడా ఎవరో కూడా అయ్యో ఆయా చేస్తుందని కూడా పెట్టించుకోలేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 6000 చేశారో మా మీద ప్రెజర్ అనేది రావడం జరిగింది. 6000 హెచ్ఎంల దగ్గర రావడం, ఈ ఆయన తీసేసి మాకు నచ్చిన పెట్టుకోవడానికి అవుతుందా లేదా ఇలా రికమెండేషన్లు అడగడం. అయితే హెచ్ఎం గారు గత ప్రభుత్వంలో చెప్పారంటే ఆయాల విషయం మాకు సమయం లేదు, అది పైనుంచి వచ్చింది కాబట్టి మీరు ఏమన్నా చెప్పుకోవాలనుకో మేము ఆఫీస్కి వెళ్ళి చెప్పుకోండి అని చెప్పేశారు. మా జీతాలు అయితే అప్పుడు బాగానే పడ్డాయండి. మేము చేస్తున్న వర్క్ ప్రెజర్ ఎంత ఉన్నదంటే మేము బాగానే ఉన్నాం. మేము చదువుకున్న స్కూలే కదా మేము చాలా ఓపికగా చేసాం. కానీ ఎప్పుడైతే నాడు వర్క్ స్టార్ట్ అయిందో మేము ఏ రోజు కూడా కడుపు నిండా వండుకుని పెట్టుకున్నది లేదు. ఎనీ టైం ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు తాళాలు గుర్తట్టుకుని పరిగెట్టడమే. ఒక మేస్త్రి వాటర్ లేకపోతే ఆయా వాటర్ లేదు, పొలం పరిస్థితుల్లో ఆ ఇంటికి ఈ ఇంటికి పెరగలాడి మేము నీళ్ళు సప్లై చేసి మేము చాలా కష్టపడ్డాం. అయినా సరే ఈ స్కూల్ మేము పోయినా మా పిల్లలు మేము చదువుకున్న ఒక ఓపుతో అలా చేసాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు జీతాలు అనే విషయంలో అన్యాయం జరిగింది. మాకు నెలకి మే నెల ఒకటే 3000 పెట్టారు. కానీ ఏం జరిగిందంటే జూన్ నెల 3000 వేశారు, మిగతాయి కూడా 3000 చొప్పున 12,000 మాకు చెప్పారు. అయితే మేము ఇచ్చిన పేరు చెప్పి ఆయాలను చాలా అంటే చాలా ఘోరంగా వాడేశారు. ఇంటి మీద సచివాలయ డిపార్ట్మెంట్ ఇలా డబ్బులు తీసుకుని వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ఎరగా ఉంది ప్రతి దానికి. అక్కడ వచ్చిన డ్యూటీ ప్రతి టీచర్ని పక్కింటి వాళ్ళని అడిగి వాళ్ళకి సేఫ్టీ అన్ని చూసింది మేము. మాకు జీతాలు 5 నెలలు పెండండి. ఈ నెల ఇంకో 4 రోజులు అయిపోయి మాకు 6 నెలలు జీతం రావాలి. మాకు జీతాలు పెంచాలి. మా అందరికి యూనిఫామ్ అనేది కంపల్సరీ రావాలి. మాకు ఐడెంటి కార్డు కావాలి. ప్రజల్లో ఎలా ఉందంటే చీప్ గా ఉంది. మేము సిగ్గుపడతలేదు. మా ఇంట్లో మా పిల్లలు చేసుకుంటున్నాము, వాళ్ళని కూడా మా పిల్లల కింద భావిస్తున్నాం. మా పిల్లలతో వాళ్ళతో ఉండేది ఎక్కువ. ఇది ప్రభుత్వం